హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే ఒక పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన రుణమాఫీపై మన ఎప్పుడు ఏపీ గవర్నమెంట్ పదవిలో ఉన్నప్పుడైతే ప్రతి రైతు ఖాతాలో జమ చేసేందుకు కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. ఇప్పుడు మన ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ కొన్ని ఆమోదాలను అయితే చేపట్టడం జరిగింది. ఏపీ రైతులకు రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది ప్రతి రైతు ఖాతాలో జమ కావాలంటే ఈ క్రాప్ మరియు ఈకేవైసీ చేయించుకొని అదేవిధంగా అప్లై చేసుకున్న ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలో జమ కాబోతున్నట్లు ప్రత్యేకమైన సమాచారం అయితే అందింది. వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకమైన ఆమోదాలను అయితే మాట్లాడుతూ ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది ₹1,00,000 నుండి 2,00,000 వరకు అయితే జమ కాబోతున్నట్లు పెంపొందించడం జరిగిందని, అంతేకాకుండా ప్రతి రైతుకి రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలో జమ కావాలంటే ఈ క్రాప్ ఈకేవైసీ తీసుకొని అదేవిధంగా సకాలంలో తీసుకున్న వడ్డీకి కూడా రుణాన్ని అయితే తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ అమౌంట్ అనేది వారి ఖాతాల్లో జమ కాబోతున్నట్లు, అదేవిధంగా వారు అయితే ఎక్కడ అప్లై చేసుకొని ఉన్నారో అక్కడ ఈకేవైసీ ఈక్రాప్ అనేది చేయించుకొని రైతు భరోసా కేంద్రంలో కానీ లేదా గ్రామ వార్డు సచివాలయంలో కానీ అప్లై చేసుకొని ఉండాలని, ఇలా చేసుకున్న ప్రతి ఒక్కరికి అమౌంట్ క్రెడిట్ అయిన వెంటనే మెసేజ్లు కూడా అందజేయడం అయితే జరుగుతుంది అని తెలిపారు. సో చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయడం